రాయ్ శ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ చాలా విశేషమైన మంత్రంతో పాటు ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను. ఈ ప్రత్యేకమైన అమ్మవారికి సంబంధించిన మంత్రము ఈ వారాహి అమ్మవారికి సంబంధించిన మంత్రాల్లో ప్రత్యేక విధి విధానంతో పాటు ఉంది. అలాగే నేను ఈరోజు ప్రత్యేకంగా ఒక విధానమైన వారాహి అమ్మవారి మూల మంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఈ మంత్రాన్ని ఇప్పుడు వచ్చే ఆషాఢంలో ఎవరైతే ఈ మంత్రాన్ని సాధన చేస్తారో వాళ్ళకి నిజ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా శత్రు బాధలు, రుణ బాధలు, ఆర్థికంగా సంబంధించిన విషయాలు ఎలాంటిదైనా కోర్టు లావాదేవీలు, అలాగే మీకు రావాల్సిన ఏదైనా ధనం ఉంది అంటే మీ చేతికి రావాల్సిందంటే ఈ అమ్మవారిని మీరు సాధన చేయండి. అలాగే రాజకీయంలో విజయం సాధించడానికి ఈ అమ్మవారు చాలా తోడ్పడుతుంది. అలాగే ఎవరికైనా వ్యవసాయానికి సంబంధించిన విషయంలో ఇబ్బందులున్నా, వ్యవసాయం గురించి కూడా ఆటంకాలున్నా, ఎలాంటి భూమి జాగాల గురించి ఇబ్బందులున్నా ఈ అమ్మవారిని మీరు ఆషాఢంలో ప్రత్యేకంగా విధానం పెట్టుకొని మీరు చేసినట్లయితే చాలా ఉత్తమైన ఫలితాన్ని మీకు ఇచ్చే ఈ అమ్మవారు లఘు వారాహి అమ్మవారి మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ వారాహి దేవిని ప్రత్యేకంగా మీరు ఆరాధిస్తే మీ నిజ జీవితంలో మీరు అనుకున్న స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. మీకు ఎలాంటి కోరికలైనా నెరవేర్చే ఈ లఘు వారాహి అమ్మవారి సాధన చాలా ఉత్తమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ మంత్రాన్ని మీరు ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు. అలాగే ప్రత్యేకంగా ఒకరికి అని కాకుండా ఎవరైనా చిన్న పెద్ద ఎవరైనా ఆరాధించవచ్చు. ఇది మీకు ఈ మంత్రాన్ని కూడా ప్రతిగా మీకు అనుకూలంగా ఉన్న మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని కూడా శబ్దాన్ని రాకుండా మీరు మంత్ర సాధన చేస్తే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ఈ ఎవరైతే ఉన్నారో ఈ మంత్ర సాధన చేయదలుచుకున్నారో చేయాలనుకున్నవారు ఎవరైనా పర్లేదు, ఈ మంత్రాన్ని బయటికి శబ్దం రాకుండా చేయండి. అలాగే ఈ వారాహి అమ్మవారిని మంత్రాన్ని ఈ ఆషాఢంలో మీరు 11 రోజుల 21 రోజు అనేది మీరు ప్రత్యేకం పెట్టుకొని ఒక 11 రోజులు పెట్టుకొని 11 రోజుల్లో మీరు ఎలాగంటే మీరు ఫుడ్ విధానం కూడా మీరు తినే విధానం కూడా పాలు పండ్లు తప్ప మీరు ఆహారం తీసుకోకండి. ప్రత్యేకంగా ఈ అమ్మవారికి చాలా విశేషమైంది. అలాంటిది ఒక పూట కూడా మీరు ఆహారం తినకూడదు. పండ్లు పాలు మాత్రమే స్వీకరించాలి. ఒకటే పూట మీరు కింద పడుకోవాలి. అలాగే ఆహారాన్ని మాత్రం తీసుకోకూడదు. ద్రవ పదార్థాలు ఎలాంటివైనా పర్లేదని పాలు మీరు జ్యూస్ లాంటిది అయినా పర్లేదు తీసుకున్న మంచిది. కానీ ఈ అమ్మవారిని చాలా శ్రేష్టగా నిత్యగా మీరు ఆరాధిస్తే మీ నిజ జీవితంలో 11 రోజుల్లో మీకు అద్భుతం జరుగుతుంది. మీరు ఈ ఆషాఢంలో మీరు చేసి చూడండి, మీకు నిజ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు ప్రత్యేకంగా. అలాగే ఈ వారాహి అమ్మవారు ప్రత్యేకంగా మీకు రుణాలు ఏదైనా ఒక సంకల్పం పెట్టుకోండి. మాకు రుణ బాధల నుంచి ఉంది, మాకు శత్రు బాధలు ఉంది, మా ఇంట్లో కుటుంబ సభ్యులు సఖ్యత లేదు, పిల్లల భవిష్యత్తు బాగలేదు అన్న వాళ్ళు ఎవరైనా మీరు సంకల్పం పెట్టుకొని చేయండి, అది జరుగుతుంది. అలాగే వ్యవసాయానికి సంబంధించిన ఎవరన్నా వాళ్ళు కూడా చేయండి, వాళ్ళ వ్యవసాయ అభివృద్ధి జరుగుతుంది. అలాగే సంతాన విషయం సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా చేయండి, ఆ సంతానం కలుగుతుంది. అలాగే వ్యాపారానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఈ వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ మంత్రం చేయండి, వ్యాపారం దినదినాభివృద్ధి జరుగుతుంది. అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని ఈ లఘు వారాహి అమ్మవారి మంత్రాన్ని బయటికి శబ్దని రాకుండా మీరు మానసిక పూజతో మీరు చేయండి. మీరు ఉదయము సాయంకాలం చేయండి. అంటే ఉదయము మీరు సూర్యోదయానికి ముందు చేయాలి, తర్వాత ఈ సాయంత్రం మాత్రము ప్రదోషకాలంలో చేయండి. మీరు 11 రోజులు మీరు యథావిధిగా ఎక్కువసేపు మాట్లాడకుండా కొంచెం మౌనాన్ని పాటించి ఈ మంత్రం చేయండి. మీకు అన్ని విధాలుగా ఈ వారాహి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి. ఐం వారాహి ఐం ఉన్మత్త భైరవి పాదుకభ్యం నమః. ఐం వారాహి ఐం ఉన్మత్త భైరవి పాదుకభ్యం నమః. ఐం వారాహి ఐం ఉన్మత్త భైరవి పాదుకభ్యం నమః. ఈ మంత్రాన్ని 1000 నిమిషాలు మీరు ప్రతిరోజు చేసి సాధన కలుగుతుంది. అలాగే ఈ మంత్రాన్ని 1,00,000 జపం చేయాలి. 11 రోజులు 1,00,000 జపం పూర్తి చేయండి. మీరు 1000 కన్నా రోజు 1000 కన్నా ఎక్కువ వేసుకున్న పర్లేదు, 1,00,000 జపాన్ని పూర్తి చేసుకోండి. మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారు. అమ్మవారి అనుగ్రహము నిజ జీవితంలో మీకు కలుగుతుంది. అలాగే మీరు అనుకున్న పనులను సభ్యంగా జరగడం జరుగుతుంది. ఆషాఢంలో ప్రత్యేకంగా మీరు పెట్టుకొని చేయండి. మీరు చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. ఆ వారాహి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకున్న ఎలాంటి సందేహాలున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, దానికి సమాధానం ఇస్తాను.
అలాగే మీకు జాతకరీత్యాలో ఇలాంటి సందేహాలను అడగాలనుకున్న నాకు వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేయండి, ఆ మెసేజ్ పెట్టండి, సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.